అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఈ డైలాగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ సూట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టుకు ఇచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. సో దీంతో పాటు అక్కడ ఆలయం అభివృద్ధి కోసం 96 గదులతోని ఒక సత్రం నిర్మాణానికి, దాంతో పాటు ఒక మండపం నిర్మాణానికి 35,19,00,000 నిధులను కేటాయించారు. సో ఇది కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకున్నటువంటి భక్తిని, అదేవిధంగా తెలంగాణ ప్రజలపై తనకున్నటువంటి ప్రేమను చాటుకోవడానికి ఈ 35 కోట్ల అయితే నిధులను కేటాయించడం జరిగింది. సో మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర వహించబోతుందా? సో దీంతో పాటు టైప్ అయి ఉన్నటువంటి బీజేపీ పాత్ర తెలంగాణలో ఎలా ఉండబోతుంది? సో దాంతో పాటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంది, ఆ మైనస్ పాయింట్లు ప్రస్తుతం ఈ జనసేనకు ఈ బీజేపీకి ఎలా ప్లస్ పాయింట్ కాబోతున్నాయి? సో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2014 మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ అడిగితే తెలంగాణలో పరిమిత స్థానాలకు మాత్రమే పోటీ చేస్తామని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది, పోరాటం చేసింది, తెలంగాణ ఆవిర్భావం కోసం ముఖ్య భూమిక పోషించింది కేసీఆర్ గారు, అతని వెనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. సో అందుకోసమే అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చేస్తున్నప్పుడు కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఒక దేవుడుగా అభివర్ణించడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ టర్మ్ టీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ కింద ఉన్నటువంటి చాలా మంది నాయకులు చేసినటువంటి పనుల వల్ల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చింది. సో దాని తర్వాత అనేక వైఫల్యాల వల్ల టీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటంటే, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి 4 స్తంభాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్. సో దీంట్లోంచి ఈటెల రాజేందర్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో కలవడం జరిగింది. సో దాని తర్వాత కూడా మళ్ళా ఇప్పుడు కవిత గారు కూడా డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఆమె సపరేట్ తెలంగాణ జాగృతి ఆమె ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఉన్న నాయకులు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సో దీంట్లో ప్రస్తుతం అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడం లేదు, పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించట్లేదు. సో దాదాపు ఒక 6 నెలలు, సంవత్సరం పాటు బయటకు రాని కేసీఆర్ గారు వరంగల్లో ఒక సభ పెట్టి మాట్లాడారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఒక 6 నెలలు బయటకు రాలేదు. సో మళ్ళా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఎదుర్కొంటామని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో బయటకు రాలేని పరిస్థితి. సో టీఆర్ఎస్ లో ప్రస్తుతం ఉన్న నాయకులు గట్టిగా పార్టీ కోసం కావచ్చు కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఇద్దరు. దాంట్లో కేటీఆర్, తర్వాత హరీష్ రావు. సో ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈ మైనస్ పాయింట్లు అటు బీజేపీకి కావచ్చు, జనసేన కావచ్చు ఎంతో కొంత ప్లేస్ కాబోతున్నాయి అని చాలా మంది అయితే విమర్శకుల వాదన. సో మరి ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి నిరుద్యోగులు, 2 ఆడవాళ్ళు. ఇప్పుడు నిరుద్యోగులు దాదాపు 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పరిపాలన సాగినప్పటికీ అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్స్ వస్తలేని విరక్తి చెందినటువంటి నిరుద్యోగులు వీళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకటి నిరుద్యోగులు, రెండోది ఏంటంటే ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళు 5 గ్యారెంటీలు అని చెప్పేసి ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చారు, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ యూజ్ చేసి వీళ్ళు 6 గ్యారెంటీలు అని ఒక పథకం పెట్టారు. సో గ్యారెంటీ కార్డు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు మేము నెరవేరుస్తామని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా పథకాలు ఉన్నాయి. అంటే మనము ఈ 0 కరెంటు బిల్ కావచ్చు, లేకపోతే సిలిండర్ కావచ్చు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణాలు కావచ్చు, లేదంటే వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇలా చాలా పథకాలు ఉన్నాయి ఆడవాళ్ళకు. తర్వాత 2,500 మహిళలకు నెల ఇస్తామని చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని చూసినటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఓటేసారు, తర్వాత నిరుద్యోగులు వేసారు. కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు వాళ్లకు అనుకున్న విధంగా నోటిఫికేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది. సో దాంతో పాటు ఈ ఉచిత బస్సు ప్రయాణం తప్పించి వేరే ఏదైతే 2,500 కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తామన్నారో సో అది కూడా ఇస్తలేదు. సో దీనివల్ల చాలా వరకు అయితే తర్వాత నిత్యావసరాల వస్తువులు పెరగడం కావచ్చు, తర్వాత ఈ ఆపరేషన్ హైడ్రా వల్ల చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీ మీద మహిళలకు కూడా చాలా వ్యతిరేకత ఉంది. సో ఇవి 2 ఏవైతే ప్లస్ ఉన్నాయో అవి 2 మైనస్లైనవి. సో దీంతో పాటు ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అనే విధంగా ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆ మతాన్ని ఆధారంగా వేసుకుని ఆయన ఓట్లు అడిగిండు. సో ఇది ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవలే గాని ఓట్లు అడిగేటప్పుడు మత ప్రాతిపదికన ఓట్లు అడగద్దు. ఎందుకంటే అదే మత ప్రాతిపదికన వీళ్ళను ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు, అదే వాళ్ళు ఓడిపోవడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది.
ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ముస్లింలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసిండో అదొకటి, అదే కాకుండా ఆయన గెలవడానికి అనేక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టడం జరిగింది. కొండగట్ట ఆంజనేయ స్వామి మీద ఒట్టు అని, విమలాడ రాజన మీద ఒట్టు అని చెప్పి, ఇట్లా మల్లికార్జున మీద ఒట్టు అని, ఇట్లా అనేక ఒట్లు వేస్తూ అనేక హామీలు ఇచ్చిండు. కానీ అవి పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయిండు. సో దీంతో పాటు ఈ మధ్య కాలంలో హిందూ దేవి దేవతల పైన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా మంది అయితే వ్యతిరేకించారు. ఏమనంటే హిందువుల్లో చాలా మంది దేవతలు ఉంటారు. తాగేటోనికి ఒక దేవుడు, తాగనోనికి ఒక దేవుడు, పెళ్లి అయినోనికి ఒక దేవుడు, పెళ్లి కానోనికి ఒక దేవుడు, ఆడలకు ఒక దేవుడు, మొగోళ్ళకు ఒక దేవుడు అని ఇట్లా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ రెండు వ్యాఖ్యలు చేయబట్టి ఖచ్చితంగా హిందువుల పట్ల ఇతనికి ఉన్నటువంటి భావన కరెక్ట్ కాదు అని చాలా మంది అయితే అతను వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందువులను ఎక్కువగా వాళ్ళ ఓటు బ్యాంకును గ్రాప్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అంతకుముందు అధికారంలోకి రాకముందు చెక్బీరా అని లేకపోతే విప్లవ భావాలు ఉన్నట్టు బిహేవ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అనే ఒక ఎజెండాను ఎత్తుకున్నారు. సో ఇప్పుడు సనాతన ధర్మం అనే స్ట్రాటజీ పైన తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, హిందువుల పట్ల సానుకూలంగా లేదు అనే ఒక వాదన అయితే ప్రజల్లోకి వచ్చింది. ఎందుకంటే అది ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చేయబట్టి. సో మరి హిందువుల కోసం ఎవరున్నారు, హిందువుల ఓటు బ్యాంక్ ఎవరికి వెళ్తుంది అంటే బీజేపీ, ఐదర్ జనసేన. సో ఇవి మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంగా అక్కడ ఉన్నది కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసి, అంటే జనసేన బీజేపీ కలిసి ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తూ ఈ రెండు పార్టీలకు ధీటుగా పనిచేస్తూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయబోతున్నారు అన్నట్లయితే తెలిసింది. ఎందుకంటే మొన్న ఏదైతే ఈయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల గురించి వాళ్ళ దిష్టి పడడం వల్లనే కోనసీమ ఇలా అవుతుందని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి అనుకోని స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ దానిపైన స్పందించారు. తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పుంజుకుంటాడు అనే ఒక భావన వీళ్ళు రావడం వల్లనే వీళ్ళు ఆ స్థాయిలో స్పందించిర్రా సో అనేది కొంతమంది, చాలా మంది అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ స్టెప్ కొండగట్టుకు 35 కోట్ల 19 లక్షలు కేటాయించడం, తర్వాత తెలంగాణలోని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం, సో ఇది ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి యూజ్ అవుతుంది, ఏ స్థాయిలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మరొక వీడియోతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.